నేను డాక్టర్ తుషార ఫ్రమ్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఐ డాక్టర్ని నేను. సో కన్ను గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. ఈ వారం వరల్డ్ గ్లకోమా వీక్ అని డిక్లేర్ చేశారు. ఎందుకు అంటే గ్లకోమా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. గ్లకోమా అనే పదానికి మనము తెలుగులో దాన్ని నీటి కాసులు అంటాం. అంటే ఏంటంటే కంట్లో ఉన్న నీరు బాగా అక్యుములేట్ అయిపోయి దానివల్ల కంట్లో ప్రెషర్ రైజ్ అవ్వడం, దానికి రిలేటెడ్ గా కంటి నరం డ్యామేజ్ అవ్వడం గురించి చూపు తగ్గుతుంది. దానికి మనము గ్లకోమా అని పేరు పెడతాం. సో గ్లకోమాకి అన్నిటికంటే చాలా ముఖ్యమైన కారణం, స్క్రీన్ చేయడానికి కారణం ఏమిటంటే కంటి చూపు తెలియకుండా తగ్గుతుంది. మనకి రోజువారీ చూసే చూపు సెంటర్ లో ఉన్న చూపు ఇంపార్టెంట్ విజన్ అన్నమాట. సో గ్లకోమాలో ఏం జరుగుతుంది, పక్క నుంచి చూపు తగ్గుతూ వస్తుంది. సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది చూద్దాం. సో గ్లకోమా ఏజ్ తో వస్తుంది. అబౌవ్ 40 years ఆఫ్ ఏజ్ రావచ్చు. జెనెటిక్ గా ఆ మనిషికి గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి మొదలవుతుంది. అబౌవ్ 40 years నుంచి స్క్రీన్ చేయడం మొదలు పెట్టాలి అందుకునే మనం. రెండవది ఏంటంటే కంట్లో ప్రెషర్ వలన వస్తుంది. కంట్లో ప్రెషర్ రైజ్ అవడం అనేది 20 milligrams ఆఫ్ మర్క్యూరీ నుంచి దట్ ఈస్ డిక్లేర్డ్ as, దానికంటే ఎక్కువ ఉంటే గ్లకోమా ఉన్నట్టు. సో గ్లకోమా ప్రెషర్ ఎక్కువ అవడం అనేది జరుగుతుందా లేదా అనేది చూసుకుంటుండాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. దాని తర్వాత థిన్నర్ కార్నియా. కార్నియా ఏంటి? కార్నియా అంటే పై భాగంలో కన్ను మీద ఏదైతే పొర లాంటిది ఉందో దాన్ని కార్నియా అంటాం. కార్నియా థిన్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో థిన్ కార్నియాస్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ గ్లకోమా అంటాం. సో బీపీ, షుగరు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ గా ఏ కారణం చేతన వేరే జబ్బుల వలన స్టిరాయిడ్ యూజ్ చేసే వాళ్ళకి గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ గ్లకోమా అంటాం దీన్ని. సో గ్లకోమా రావటము అనేది చాలా కారణాలు ఉంటాయి. అంటే వేరే కన్ను సర్జరీస్ వలన గానీ, కన్నుకి దెబ్బ తగిలి ఐ ట్రామా వలన మళ్ళీ గ్లకోమా రావచ్చు. కంట్లో ప్రెషర్ పెరిగి, కంట్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి వేరే కారణం చేత కంట్లో ప్రెషర్ పెరుగుతూ దాని వలన గ్లకోమా వచ్చి కంటి నరం డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది.